పేదరికాన్ని అధిగమించడానికి విద్య ఒకటే మార్గమని మోపిదేవి 1 మండల విద్యాశాఖ అధికారి ఎస్ దుర్గాసాగర్ అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని ఉత్తర చిరువల్లంక గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు నడకుదిరి ఉమామహేశ్వర అధ్యక్షతన వార్షికోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 1 దుర్గాసాగర్, ఎంఈఓ 2 కొడాల రాజ్కుమార్ అతిథులుగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉపాధ్యాయులు అడప గురవయ్య, తల్లిదండ్రులు వెంకటరామయ్య, నాంచారామల జ్ఞాపకార్థం, అలాగే మరో ఉపాధ్యాయుడు పొలగం వెంకటేశ్వరరావు తల్లిదండ్రులు విష్ణునారాయణ, యానాదమ్మల జ్ఞాపకార్థం పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 24 మంది విద్యార్థులకు నగదు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ సీడ్ వస్తే వచ్చి మిమ్మల్ని మేము ఎంత శాలరీ ఇస్తాం వాడుకొని తీసుకెళ్తారు. మన ట్రిపుల్ ఐటీలో బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో సంవత్సరానికి 2 కోట్లు ఇస్తామని తీసుకెళ్లారు. ఒక అబ్బాయికి 2 కోట్లు సంవత్సరానికి, రోజుకి దాదాపు సుమారు ఎంత 30,000 20,000 పడింది. రోజుకి 20,000 అంతా పడింది. బోల్డెన్ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి చదివే ఆయుధం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా కానీ పేదరికాన్ని అధిగమించడానికి దగ్గర మార్గం ఏదైనా ఉందంటే దాన్ని చదువు ఒకటే. పేదరికాన్ని అధిగమించడానికి దగ్గర మార్గం చదువు ఒకటే. చదువు ఉంటే మీరు ఎక్కడైనా సాధించగలుగుతారు, దేన్నైనా సాధించగలుగుతారు. అర్థమైందా? మనకి ఒక సీఎం ఉన్నా, ఒక పిఎం ఉన్నా వాళ్ళదేముండదు, వెనకాల చదువుకున్న ఐఏఎస్ చదివినటువంటి సీనియర్ ఐఏఎస్లు వాళ్ళ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఏదన్నా వాగ్దానం చేయాలన్నా ఏం చేయాలన్నా వీళ్ళని అడుగుతారు, ఇది చేయొచ్చా, ఈ వాగ్దానం ఇవ్వచ్చా మేము ప్రజలకి అని వాళ్ళని అడిగి వాళ్ళ సజెషన్ తీసుకున్న తర్వాతే వీళ్ళు అనౌన్స్ చేస్తారు. అంతే తప్ప ఏది పడితే అది చెప్పారు, ఏది పడితే అది చెప్పేస్తే అది చేయలేరు, ఫెయిల్ అయిపోతారు. అందుకని చదువున్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క సజెషన్స్ తీసుకుని వాళ్ళ సజెషన్ మేరకే ఏదైనా అమలు చేస్తారు. కాబట్టి చదువు యొక్క పవర్ అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అందరూ బాగా చదవాలని కోరుకుంటూ అందరికీ